హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో దోసకాయ మటన్ కర్రీ. మటన్ కర్రీ చేస్తూనే ఉంటాం, బట్ దోసకాయ వేసి అంతగా చేసుకోము కదా. ఒకసారి దోసకాయ వేసి చూడండి, చాలా బాగుంటుంది. చేయడం కూడా ఈజీగా చేయొచ్చు. మరి ఈజీగా దోసకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మటన్ని బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు, అలానే చిటికెడు పసుపు, కారం కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని మటన్కి బాగా పట్టించుకోండి. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మటన్కి మనం వేసిన కారం, ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పడతాయి. 2 minutes ఇలా చేత్తో మిక్స్ చేసుకున్నాక మటన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ మటన్కి ఎక్కువగా పట్టదు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మటన్లో దాదాపు కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ తగ్గించి వేసుకోండి. 2 గంటలు ఆయిల్ వేసుకున్నాక అలానే ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలానే పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చీలు, అలానే ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా మాడకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయినాక మటన్ కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసేసుకోండి. మటన్ కూడా వేసేసుకుంటున్నాము. ఇంతకుముందే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మటన్లోకి వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇంకా ఇవన్నీ వేయవసరం లేదు. డైరెక్ట్గా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మటన్ కూడా వేసుకున్నాక మగ్గించుకోవాలి. ఒక 10 minutes పాటు చక్కగా మూత పెట్టి మగ్గించుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి, లేదంటే మాడిపోతుంది. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా 10 నిమిషాల పాటు ఉంచితే చక్కగా కలర్ కూడా చేంజ్ అయింది, గమనించారా? ఇంతకు ముందుకి ఇప్పటికి దాదాపు మటన్లో వచ్చిన వాటర్తోనే ఉడికింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని వాటర్ అయితే పోసుకోండి. ఇలా కాస్త మగ్గినాక 10 నిమిషాలు మగ్గినాక మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి. ఇలా వాటర్ పోసేసుకొని ఇందులో గరం మసాలా పొడి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి, అలానే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ రానివ్వాలి. 5 లేదా 6 విజిల్స్ అయితే కంపల్సరీ రానివ్వాలండి, లేదంటే మటన్ సరిగా ఉడకదు. ముదిరితైతే మటన్ ఉడకడానికి లేట్ పట్టిద్ది కాబట్టి ఒక 5-6 విజిల్స్ రానిస్తే మంచిది, చక్కగా ఉడుకుతుంది. కంపల్సరీ 5-6 విజిల్స్ అయితే రావాలి. 6 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నాను. కుక్కర్ ఆవిరిపోయినాక మూత తీసి చూస్తే మటన్ చక్కగా ఉడికింది. తర్వాత ఇందులో దోసకాయ ముక్కలు, దోసకాయ ఇత్తనాలు అయితే వేయకండి. దోసకాయ ముక్కల్ని ఈ విధంగా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు దోసకాయని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంత సైజు ముక్కలు కట్ చేసుకుని దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఇంకా 2 విజిల్స్ అయితే రానివ్వాలి. 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే మళ్ళీ రానిచ్చుకుందాము. దోసకాయ వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికితే బాగోదు కాబట్టి 2 విజిల్ హై ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆవిరిపోయినాక మళ్ళీ కుక్కర్ మూత తీసి చూస్తే చక్కగా దోసకాయ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఒక 2 విజిల్స్కి దోసకాయ ముక్క అయితే చక్కగా ఉడికింది. మీకు ఇంకా 2 విజిల్స్ ఇష్టం లేకపోతే 1 విజిల్కే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొంచెం తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. అలానే కొంచెం ఘాటుగా లేకపోతే కనుక గరం మసాలా కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకుని ఒక 2 minutes పాటు స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మన ఛానల్లో తలకాయ చారు ఎలా వండుకోవాలో కూడా ఉంది. కావాలంటే ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.